నాకు వీడియో ఎవరు పంపించారు? అక్క, ఒకసారి ఫోన్ ఇస్తావా? అర్జెంటుగా నా ఫ్రెండ్కి కాల్ చేయాలి. ఫోన్ ఏంటి అక్క కింద పడుంది? అక్క ఫోన్ ఇవ్వక్క, నా ఫ్రెండ్కి కాల్ చేయాలి. నో, ఇవ్వడం కుదరదు. అమ్మ ఫోన్ తీసుకొని చేయిపో. ముందుకి నుంచి వెళ్ళు. అక్క అసలు ఏమైంది అక్క? నువ్వు వెళ్ళు బాలు, వెళ్ళు. అక్కేదో టెన్షన్ పడుతుంది, చాలా చిరాగ్గా ఉంది, నా మీద కోపం చూపిస్తుంది. నాకేమైంది? నువ్వేమో ఏదో డ్రింక్ చేసిందల్లా నువ్వు తూలుతూ నడుస్తుంటే నాకు చాలా భయం వేసింది తెలుసా? మమ్మీ, ధరణి కాల్ చేస్తుంది. ఓకే, లిఫ్ట్ చేయరా. వీడియో చూసే ఉంటుంది, అందుకే దాని మైండ్ బ్లాక్ అయి నీకు ఫోన్ చేస్తుంది. ఫోన్ తీ. హృదయ విదారకమైన దాని ఏడుపు వినొచ్చురా. అది నిన్నెలా బతుములాడుకుంటుందో విని తరించొచ్చు. ఎత్తను మమ్మీ.
లిఫ్ట్ చేయొద్దు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా వదిలేసిందో తెలుసా? వాళ్ళ నాన్న మీద ప్రేమతో, ఆయన మాటకిచ్చే గౌరవంతో నన్ను ఎన్నిసార్లు ఇగ్నోర్ చేసింది. నేను మాట్లాడాలని ట్రై చేసిన ప్రతిసారి కుదరదు ధీరజ్, నీకు నాకు సెట్ అవ్వదు, మా నాన్న కుదరదన్నాడు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మర్చిపోనన్నది కదా. ఇప్పుడు టెన్షన్ అక్కడ. నేనెందుకు టెన్షన్ పడాలి మమ్మీ? నేనెందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి? లిఫ్ట్ చేద్దు మమ్మీ, రిలాక్స్, ప్రశాంతంగా తర్వాత లిఫ్ట్ చేసి అప్పుడు మాట్లాడదాం. ధరణియేనా? మళ్ళీ కాల్ చేస్తుంది మమ్మీ. ఇక చాలేరా, ఏడ్చే వాయిసే కదా, ఇంకా ఎందుకు ఏడిపించటం? లిఫ్ట్ చేయరా. స్పీకర్. హలో ధీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు? నేను నిన్ను వెంటనే కలవాలి. ఎక్కడున్నావు? ఎందుకు ధరణి? నువ్వు నన్ను అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నేను కలిస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. మర్చిపోదాం అనుకున్న లవ్, ఎఫెక్షను అన్నీ నాకు గుర్తొస్తాయి. నిన్ను కలిసి అవి గుర్తు చేసుకుంటూ నాలో నేను కుమిలిపోవడం ఎందుకు చెప్పు? నువ్వన్నట్టుగా నిన్ను నేను మర్చిపోవడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. వదిలే ధరణి, ఇక ఈ మాటలు, కలవడాలు అన్నీ మర్చిపోవడం బెటర్ కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు అర్జెంటుగా రా, నేను నిన్ను కలవాలి. ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ప్లీజ్. నేను ఇమ్మీడియట్ గా నిన్ను కలవాలి, అంతే. సరే సరే, వస్తాను. కూల్, డెఫినెట్గా వస్తాను. నువ్వేం ఆవేశపడకో. చూసావా మమ్మీ, చిలక దారి వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. గేమ్ స్టార్ట్ అయిపోయింది మమ్మీ. వెళ్ళొస్తాను మమ్మీ. మమ్మీ, ఆల్ ది బెస్ట్ చెప్పు మమ్మీ. నీకెప్పుడు ఆల్ ది బెస్టేరా. గో హెడ్, చాలా కాన్ఫిడెంట్గా డీల్ చేయి. తను ఆవేశపడ్డా నువ్వు ఆవేశపడకు. కూల్గా నిన్ను బతిమలాడేలా, నీ కాళ్ల మీద పడేలా చేసుకో. ఓకే మమ్మీ, బాయ్. బాయ్. భుజమా, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? టెన్షన్గా, కంగారుగా కనిపిస్తున్నావేంటి? ఎక్కడికే నాన్న? 10 నిమిషాల్లో వచ్చేస్తాను. టెన్షన్ ఏం లేదే. ఏం జనని, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వింకా ప్రతాప్ గురించే టెన్షన్ పడుతున్నావా? ఇంకా అతను ఏమీ చేయలేడు. అతనిదో ఈగోతో ధరణికి వేరే పెళ్లి చేస్తానని చెప్పాడు కానీ చేయలేడు. చేయడం అతని వల్ల కాదు. తను అన్నట్లుగా ఇప్పుడు కూడా ధరణి పెళ్లి చేయలేదు కదా. తొందరలోనే ఆ మూర్ఖపు మనిషిని వదులుకొని మన పిల్లలు మన దగ్గరకు వచ్చేస్తారని నాకు బలమైన నమ్మకం ఉంది.
నువ్వింకా వాళ్ళెందుకు రావట్లేదని మాత్రం ఆలోచించుకో. ఆ ప్రతాప్ ఏదో చేస్తాడని భయపడకు. ఇంకా అతని ప్రయత్నాలు ఏమీ సాగనివ్వను. నా మాట నమ్ము జనని. నాకు ధరణి కంటే ఇప్పుడు మధు గురించే ఎక్కువ వరీగా ఉంది. మధు కళ్ళల్లో మెదులుతుంది. తనని చూస్తుంటే బాధగా ఉంది కూడా. ఆ కేశవ ఎంత పెద్ద పెదవో మనకు తెలుసు కదా. ఆ విషయం మధుకు కూడా తెలుసు. కానీ ఆ దుర్మార్గుడి చేతిలో మధు జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని భయంగా ఉంది గుణ. నేను మధు గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. దాని ఫ్యూచర్ ఏమైపోతుందో అని మనసులోనే చాలా బాధపడుతూ ఉన్నాను. ప్రతి క్షణం తనే కళ్ళల్లో కనిపించి అమ్మాని నా వైపు దీనంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదేమైనా ఎంత కష్టమైనా సరే మనం ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేయించాలి గుణ. ఏం మాట్లాడుతున్నావు జనని? ఒక ఆడదానిగా నేను ఇలా మాట్లాడకూడదు. కానీ ఆ పెళ్లి జరిగిన తీరు, మధు తీసుకున్న నిర్ణయం, మధు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకు వేరే దారి కనిపించట్లేదు. ఎంతో గారాబంగా మనసు పెట్టి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాను నేను. చాలా జాగ్రత్తగా పెంచిన దాన్ని ఇప్పుడు ఇలా అయిపోతే ఇలా కామ్గా ఉండగలనా గుణ? ఎవరు నన్ను ఏమనుకున్నా సరే, నన్ను తప్పు అని మోహన్న అన్నా సరే, మధు భవిష్యత్తు కోసం నేను ఏ మాట కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఆ పెళ్లి ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. ఓకే, నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ అభిప్రాయానికి మధు అంగీకరిస్తుందా? సాంప్రదాయానికి విరుద్ధంగా అడుగు ముందుకు వేయగలదా? నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటుందా? మ్యారేజ్ రద్దుకి రెడీ అంటుందా? చిన్నపిల్ల అది కాదంటే అవునని ఎలా ఒప్పించాలి? నచ్చ చెప్పాలి. తప్పు లేదని బలంగా ఒప్పించాలి. చాలా ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది గుణ. నా మాట వింటుందనే నమ్మకం నాకుంది. ఒప్పిస్తాను. ఆ పెళ్లి రద్దయ్యేలా చూస్తాను. ఒడ్డును పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంది. కాలుగాలిన పిల్లిలా ఏం చెయ్యాలో అర్థం కాక తిరుగుతోంది. బాగా టెన్షన్ పడుతున్నట్టుంది. భయంతో వణుకు పుడుతున్నట్టుంది. ధరణి, ఏమైంది ధరణి? ఎందుకు అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? ఏంటి ధరణి, కలవాలని పిలిచి ఇలా చెంపదెబ్బలు కొడతావేంటి? నేను ఇప్పుడు ఏం చేశానని, ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేశావు? నిన్ను ప్రేమించి తప్పు చేశానా? నేను ఏం ద్రోహం చేశానని ఇలా కొట్టావు? ఏం చేసావా? నేనుగా లేనప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎందుకు ఇలా చేశావు? ఏంటి ధరణి, ఈ వీడియో ఏంటి? అది కూడా నీ ఫోన్లో ఉండడం ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. అక్కడ ఉన్నది నువ్వు, నేను. ఈ వీడియో ఎవరు తీశారు? ఎలా తీయగలిగారు?
రోజు నువ్వు రా రా అని పట్టుబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళావు, ఏం చేశావు? నీ ప్రమేయం లేకుండా అది జరగదు కదా. నీ మనసులో ఏదో పెట్టుకుని కావాలని ఇదంతా చేసావు కదూ. అయ్యో ధరణి, చెప్పు ధీరజ్, ఆ రోజు ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు ధీరజ్, చెప్పు చెప్పు ధీరజ్, చెప్పు ధీరజ్. నేను జరిగిన విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ధరణి, కానీ చెప్పే అవకాశం రాలేదు. ఎప్పుడొకప్పుడు నిన్ను కలిసి నీతో కొంచెం చనువుగా మాట్లాడి ఈ విషయం నీ చెవును వేద్దామని అనుకున్నాను. కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాని పరిస్థితుల్లో నాలో నేను మదన పడుతూ ఆగిపోయాను. చెప్తే ఏం జరుగుతుందోనని నా మనసులోనే బాధపడిపోయాను. అందుకే నువ్వు నన్ను ఎంత వద్దన్నా ఇన్ని రోజులు నీ చుట్టూ తిరిగాను. చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పు ధీరజ్, ప్లీజ్. ఆ రోజు లంచ్ తర్వాత సడన్ గా తూలినట్టయ్యి నువ్వు నా ఒళ్ళో పడిపోయావు. నేను అలా గట్టిగా పట్టుకుని తీసుకెళ్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్స్ కలుగుతూ వచ్చాయి. ఇద్దరం వయసులో ఉన్నవాళ్ళం కదా. ఆ క్షణం అనుకోకుండా నీ ప్రమేయం నా ప్రమేయం లేకుండానే ఒక తప్పు జరిగిపోయింది ధరణి. నన్ను క్షమించు ధరణి. తప్పు జరిగిపోయిందా? క్షమించాలా? ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? అసలు నీకు నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది తప్పు? అదే కదా వయసు చేసే పొరపాటు. నాకు మాత్రం ఏం తెలుసు? నీ ప్రేమలో నీ పిచ్చిలో పడిపోయాను. నాకు వేరే ఆలోచన రాలేదు. రియలీ ఐఎమ్ సారీ ధరణి, రియలీ ఐఎమ్ సారీ. నేను మనసులో దురుద్దేశంతోనో నిన్ను మోసం చేయాలనే ఆలోచనతోనో అలా నేను చేయలేదు. కానీ జరిగింది తర్వాత గుర్తు చేసుకుంటే చాలా బాధేసింది. ఆ బాధ నాలో నేను దాచుకోలేక ఎంత సతమతమయ్యానో. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు బాధపడుతూనే ఉన్నాను. నీకు చెప్పి క్షమాపణలు అడగాల్సింది. నీకు తెలిసిన తర్వాత నువ్వు నన్ను ప్రశ్నిస్తే నీ ముందు తలదించుకుని తప్పు చేసిన వల్ల నిలబడాల్సి వచ్చింది. ఇందులో నీ తప్పు నా తప్పు ఏం లేదు. అప్పుడున్న టైము వయసు అంతే. అసలు నీ బాధ నా బాధ ఎలా తీరుతుందో అర్థం కావడం లేదు. నువ్వు కాదు బాధపడాల్సింది, నేను. నిన్ను నమ్మి నీ మీద విశ్వాసంతో ఆ రోజు నీ దగ్గరికి వచ్చాను కదా. అలా వచ్చినందుకు ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత జరిగాక ఇది నలుగురికి తెలిసి నా మొహం మీద చీ అని ఉమ్మేయక ముందే నాకు నేనుగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. నో మోర్ ఛాన్స్ టు లివ్. బ్రతికే అర్హత కోల్పోయాను. తండ్రి ముందు నిలబడే హక్కు నాకు లేదు. ఆయన ముఖంలోకి చూసే ధైర్యం కూడా పూర్తిగా పోయింది. ఇంకెందుకు నేను బతకాలి? పోతాను. ఇంకా నేను బతకను. నేను బతకలేను. చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ధరణి వద్దు, ధరణి. అయ్యో ధరణి, ధరణి, ధరణి ఆగు, ధరణి, ధరణి. ధరణి, ధరణి ఆగు, ధరణి.
పట్టిందా ధరణి? ఎందుకు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు? ధరణి, నా మాట విను ప్లీజ్. మనిద్దరం ప్రేమించుకున్నాం, జీవితాంతం మనిద్దరం కలిసి బతకాలనుకున్నాం. కానీ మన దురదృష్టం, మన పెళ్లికి మీ నాన్న అడ్డు చెప్పాడు. ప్లీజ్ ధరణి, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ధైర్యంగా ఉంటావు. నేను నిన్ను జీవితకాలం నాకు తోడుగా నడిపిస్తాను. ఇప్పుడెంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ఆ వీడియో ఎలా వచ్చిందో, ఎవరు తీసారో కూడా తెలియడం లేదు. అదే కదా నేను భయపడేది, బాధపడేది, ఆలోచించేది. ఇప్పుడు ఏం చేద్దాం ధీరజ్? ఆ వీడియో ఎవరు తీశారో మనకెలా తెలుస్తుంది? అదే అర్థం కావడం లేదు ధరణి. లేదు ధీరజ్, నేనే అవమానాన్ని భరించలేను. ఆ వీడియో తీసిన వాడు తప్పకుండా నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. వాడి చేతిలో నా జీవితం బలపడం కంటే నేను చచ్చిపోవడమే బెటరు. పిచ్చా ధరణి నీకేమన్నా? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు చచ్చిపోతే నేను బ్రతుకుంటానా? నేను చచ్చిపోతాను కదా. సరే, ఇద్దరం కలిసే చచ్చిపోదాం. ఆ ఆప్షన్ ఇవాళ కాకపోయినా రేపైనా మనం డెసిషన్ తీసుకునే క్షణాల్లోనో మరు క్షణంలోనో ఉంటుంది. ఆలోచించు ధరణి, చావు కాదు కదా లైఫ్కి పరిష్కారం. దేవుడిచ్చిన జీవితాన్ని పూర్తిగా బతకాలి. మన కర్మ ఎలా రాసి ఉంటే అలానే అనుభవించి తీరాలి. ఈ వీడియో మన పెళ్లి కోసమే తీశారేమో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ మధు నా నేతన కూర్చుందిరా. కాపురం కమిట్ అయితే బాగుంటుంది కదా. అంతా నవ్వడాక ఇప్పుడు నువ్వు తాళి కట్టి ఇంటికి తెచ్చుకున్న నీ భార్యమణి ఉంది కదా, ఆవిడ గారిని అడుగు. అక్క ఆకలిస్తుందా అక్క?